గ్రామంలో పుట్టారు మీరు, ఒక సాధారణ కుటుంబంలో. పోలీస్ పటేల్ మీ తాతగారు, మీ నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే అనుకోకుండా సరస్వతి విద్యామందిర్, శిశు మందిర్లో చదవడం, అక్కడ నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు అనేది మీకు మొత్తం కూడా అలవాటు కావడము, వీటితోనే మీరు ఆ జర్నీ స్టార్ట్ చేసి సంఘ పరివార్లో మీరు స్టార్ట్ చేసి బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులుగాను, ఇక యువజన కేంద్ర సడక్ ఉపాధ్యక్షులుగాను చేశారు కదా మీరు. అంటే ఈ జర్నీ అంతా ఎలా సాగిందంటారు అసలుకి? ఈ జర్నీలో ఉన్న మీ మజిలీలో అంటే ఈ ఒడిదుడుకులు కానీ ఎలా ఉండేటివి అసలుకి ఈ జర్నీ అంతా కూడా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో? నేను 84 నుంచి నేను గ్రాడ్యుయేషన్ కాగానే ఆర్గనైజేషన్లో ఫుల్ టైం వర్కర్ వెళ్ళాను. ఫుల్ టైమర్ సిస్టమ్ అంటే ఒక 3-4 ముఖ్యమైన నియమాలు ఉంటాయి. ఒకటి, తప్పకుండా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలా. రెండవది, ఏ సంస్థలో చెప్తే ఆ సంస్థలో పనిచేయాలా. మా సంఘ పరివార సంస్థలు చాలా ఉన్నాయి. మూడో అంశం, ఏ బాధ్యతలో ఇస్తే ఆ బాధ్యత పనిచేయాలా. ఒక కార్యాలయ కార్యదర్శిని కావచ్చు, ఫీల్డ్ వర్క్ చేయొచ్చు, మాకు సంబంధించినటువంటి పత్రికలు ఉంటాయి, పత్రిక పని చేయమంటే చేయొచ్చు. అట్లా ఏ పని ఇస్తే ఆ పని చేయాలా. ఏ స్థలంలో డ్యూటీ వేస్తే ఆ స్థలానికి వెళ్ళాలా. అది అస్సాంలోకి పంపించవచ్చు, నన్ను గుజరాత్కు పంపించవచ్చు, లేదా తెలంగాణలో పనిచేయచ్చు. తెలంగాణలో పోయి నువ్వు ఆదిలాబాద్ జిల్లాలో ఉండమనవచ్చు. అంటే ఇది ఆర్గనైజేషన్ ఫుల్ టైం వర్క్ సంబంధించిన సిస్టమ్. కాబట్టి అక్కడి నుంచి అర్థమైపోయింది మనమంటూ ఏం లేదు. మనం అనేది పాలాల్లో చక్కెర మాదిరిగా పూర్తిగా కలిసిపోవడమే. మనమంటూ సొంతమంటూ అభిప్రాయాలు ఉంటాయి, బట్ చాలా విషయాలు సంస్థ నిర్ణయిస్తుంది. ఈ సిస్టంలో సహజంగా అలవాటైపోయింది. చాలా గమ్మత్తు ఏంటంటే, నేను గ్రాడ్యుయేషన్ వరకు నా ఓన్గా, అప్పుడు ప్రచారం కాదు, ఫుల్ టైం వర్క్ కాదు, నా ఇష్టం కాబట్టి అప్పుడు నేను టీ కాఫీ తాగపోయేటోని, ఓన్లీ మిల్క్ తాగేటోని. ఓన్లీ వైట్ షర్ట్ తీసుకుని నాకు అలవాటు ఉండే ఎక్కువ భాగం. నేను ఫుల్ టైం వర్కర్ ప్రచారం అయిన తర్వాత ఎవరన్నా కలిస్తే సార్ ఛాయ్ తాగుదాం, ఎవరు ఇంటికి పోతే వాళ్ళు కాఫీ ఇచ్చిండ్రు. ఇక నేను నాకు ఇది కావాలా, ఇది వద్దు అనేది నాకు అలవాటు తప్పింది కాబట్టి నాకు టీలు కాఫీలు మిగతా అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే ఇతరుల ఇష్టమే మన ఇష్టం అయిపోయింది. నాకు ఇది కావాలా, నాకు ఇది వద్దు అని అనడానికి లేదనేది ఒక అభిప్రాయం ఉంటూ వచ్చింది. తర్వాత ఎవరైనా షర్ట్స్ ఇచ్చారనుకోండి, బట్టలు ఏదైనా ప్రింట్ చేశారనుకోండి, వాళ్ళు ఏ రంగు ఇస్తే అది వేసుకోవాల్సి వచ్చేది. నాకు ఎట్లయిపోయింది తర్వాత నేనే ఆశ్చర్యపోయినా, ఎందుకు ఇట్లా నేను మారిపోయినా అని. అంటే సంస్థ కోసము, ఐడియాలజీ కోసము అవసరం మిగతా సమస్యకులు వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళతో పాటు కలిసిపోవాలంటే వీ షుడ్ బి లైక్ దట్. కాబట్టి ఇంతటి చేంజెస్ ఆ మనస్తత్వాన్ని మా అమ్మ అనేది, మిగతా మా తమ్ముడు సిస్టర్ వాళ్ళు ఈ కూర తింటాను, ఈ కూరగాయలు తినాలని కుర్సాలు అంటారు. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఇది తింటా, నీ తిన నువ్వు అనలేదురా నువ్వు అని. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనల్ని మనం టోటల్ సంస్థ కోసము మిగతా వాళ్ళతో మిగిలిపోవడం కోసం తగిన విధంగా అడ్జస్టెడ్. బహుశా నాకు ఆర్గనైజేషన్ నుంచి బహుశా అది అలవాటైంది. కాబట్టి సంస్థలో ఉన్న నియమాలు కూడా, సిస్టమ్స్ కూడా అట్లున్నాయి. కాబట్టి నేను ఇస్తాను. ఆ తర్వాత నేను విద్యార్థి పరిషత్లో ఆర్ఎస్ఎస్ ప్రచారం ఉన్నాను. నేను ఏబీపీలో ఫుల్ టైం వర్క్ అన్నాం. ఆ నుంచి ఒకనొక సమయంలో నన్ను ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ సంబంధించినట్టు ఒక సీనియర్ అధికారి ఉండేది. ఒక రోజు పిలిచి, బాబు 23 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఏబీపీలో ఫుల్ టైం వర్కర్ అయ్యి, ఇక నీ టైం అయిపోయింది, ఇక్కడ నువ్వు ఇమీడియట్గా అస్సాం వెళ్ళాలా. గౌహతి కేంద్రంగా మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ వ్యవహారాలను నువ్వు చూడాలన్నారు. వెళ్తానే నేను వెళ్ళిపోయాను. అంటే మా సంస్థలో ఏ సంస్థ, ఏ ప్లేసు, ఏం పని అనేది ఆర్గనైజేషన్ ఎలా నిర్ణయిస్తారా చూస్తుంది. మమ్మల్ని ఆర్గనైజేషన్ అట్లా అందరినీ చూస్తుంది. ఎవరు ఏ పనికి ఎట్లా పనికొస్తారు అనేది వాళ్ళని అట్లా అడ్జస్ట్ చేశారు. కాబట్టి ఈ రకంగా ఈ వర్కింగ్ స్టైల్లో, ఈ కార్యపద్ధతిలో పనిచేసి మనం వీఆర్ మింగిల్డ్ విత్ ద సిస్టమ్. కాబట్టి నేను అనేది ప్రత్యేక లేకుండా సిస్టమే నేనే సంస్థ, నేనే ఐడియాలజీ అనేది ఇప్పుడు ఇంకా వేరే రకమైనటువంటి తేడాలు దానికి మనకు మధ్యన కనపడలే. వీ హ్యావ్ హిప్నోటైజ్ లైక్ దట్. అది హిప్నోటైజ్ అంటామా, మానసికంగా కన్విన్సింగ్ అయినామంటామా, మనల్ని మనం అర్పించుకున్నామంటామా, కలిసిపోయినామంటామా. బట్ ఇట్ ఈజ్ తేడా లేనట్టు ఒక స్థితికి ఈరోజు మన సైకాలజీ వచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on.
Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.